సప్తమి శుభాకాంక్షలు. ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పనులన్నీ చకచకా చేసేసుకొని పూజ అయితే అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, చేయాలి. ప్రిపరేషన్ జరుగుతుంది. సండే కదా, అన్నీ లేట్గా అవుతున్నాయి. మా వారు అన్నీ చకచకా చేసేసారనమాట. ముందే స్నానం అది చేసేసుకొని ఇద్దరం కలిసి పూజ అయితే చేసేసుకున్నాం. ఈరోజైతే చపాతీ ఇంకా కాబూలీ చనా కర్రీ అయితే చేస్తున్నాను. డైరెక్ట్ కుక్కర్లోనే చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. మూవీకి వెళ్ళొచ్చాం కాబట్టి పొద్దున్నే కొంచెం లేట్ అయింది లేగడం. 7:30 అయిపోయింది. ఇక లేచి ఇంట్లో ఇల్లది ఊడ్చేసి తుడిచేసి ఇక డైరెక్ట్గా హెడ్ బాత్ చేసేసి వచ్చేసి పూజ అయితే చేసుకున్నాం. పొద్దున్నే పూజ అయిపోతే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలాంటి టైంలో. కాబట్టి ఫస్ట్ అయితే అది చేసేసుకున్నాను. అందుకని చెప్పేసి ఇంకా పిల్లలు లెగలేదు. వాళ్ళు లెగిస్తే ఈలోపు బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు కదా. ఈరోజు సండే కదా, పిల్లలు ఏమో చపాతీ చేయి మమ్మీ అని చెప్పారు రాత్రి. అందుకని చపాతీ చేద్దామని రాత్రి శనగలు నానేసి పెట్టేశాను. చపాతీ చేస్తున్నా. ఇంకా వాళ్ళు లెగలేదు. పూరి వద్దు ఇవాళ. సో ఎందుకంటే పిల్లలు ఏం డైట్ ఫుడ్ తినట్లేదు, మీరే తింటారు కానీ. ఏం బోరెవరు, పూరి తినకూడదు, ఎక్కువ ఆయిల్ ఫుడ్ మంచిది కాదు. నిన్న మంచూరియా అది తిన్నారు, అందుకని మంచిది కాదు. తినలేదు, తినకపోయినా మనకి మంచిది కాదు కదా బయట ఫుడ్. ఎందుకని తినాలి, ఆరోగ్యం పాడు చేసుకోవాలి, తినకూడదు. కాబూలీ చనా కూర చేస్తున్నాను. అది వచ్చింది ఆల్మోస్ట్. ఇంకా చపాతీ చేసుకోవడమే. పూరి కన్నా చపాతీ మెత్తగా సాఫ్ట్గా అన్ని రకాలుగా వస్తుంది. ఒక మనిషికి ఎన్ని తినగలుగుతారండి? అన్ని తినగలిగినంత. ఎన్ని అని లెక్కేం లేదు. ఆకలి ఎంత ఉంటే అంత వేసుకొని తింటాను. అలా ఏం లేదు. మనిషికి కామన్ గా ఎన్ని తింటాము, ఒక 2 తింటాము. అలాగే 2 చపాతీలు చేస్తాను. అలాగే పిల్లలకి ఒక్కొక్కటి ఎక్స్ట్రా చేస్తాను. ఎందుకు అంటే వాళ్ళు ఏమో తింటారు. పిల్లలు కదా, వాళ్ళకి డైజెస్ట్ అవుద్ది. ఎదిగే పిల్లలు వాళ్ళకి పెట్టచ్చు. మనం ఆల్రెడీ ఎదిగిన వాళ్ళం కదా, ఏం తింటాం ఎక్కువ. గీయే అప్లై చేస్తుంటా కదా నేను ఎక్కువ. మోస్ట్లీ అయితే ఆయిల్ కంటే గీనే మంచిది అంటున్నారు కాబట్టి గీనే అప్లై చేసుకున్నాము. అలాగే చేస్తాను. ఏమి గీ చపాతీ కావాలా? అవునా? మా పిల్లల కంటే ఎక్కువ డిమాండ్స్ మా వారివే ఉంటాం అనుకుంటా మా ఇంట్లో. ఏంటో తినేది 4 రోజులు, ఉండేది 4 రోజులు. ఆరోగ్యంగా కూడా ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ఉత్త నోరే చూసుకుంటే ఎలా చెప్పండి. కూర అయితే అయిపోయింది. ఇంకా చపాతీ కాల్చేద్దాం, పిల్లల్ని లేపేద్దాం. ఓకే. హలో బేబీస్, గుడ్ మార్నింగ్. ఓయ్ లెగుస్తారా? బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. రాత్రి మూవీకి వెళ్ళొచ్చి లేట్గా పడుకొని ఆహా ఏం డీప్ స్లీప్ లో ఉన్నారా బాబు. సూపర్ అంటే సూపర్. పుష్కర్, ఓయ్ పుష్కర్ ఉఠో. లెగాలి లెగాలి లెగాలి. టిఫిన్ 9:30 అవుతుంది. ఇంతసేపు పడుకుంటారా? లేగు. గెటప్ గెటప్ గెటప్. భక్తిశ్రీ కాలేజ్ నుంచి వచ్చి మంచిగా వెకేషన్ ఎంజాయ్ చేసినట్టు చేస్తున్నారు అనమాట. ఓయ్ కూర అయితే అయిపోయింది. చూద్దామా ఎలా వచ్చిందో. ఫస్ట్ శనగ ఉడికిందా లేదా అని చెక్ చేద్దాం. ఎస్, పర్ఫెక్ట్లీ కుక్డ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఒక స్పూను శనగపిండి యాడ్ చేసుకుంటే థిక్నెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైనా కర్రీ గ్రేవీనెస్ కోసం ఏం చేయాలంటే ఒక 4 జీడిపప్పులు కానీ 4 బాదం పప్పులు కానీ ఒక అర్ధగంట పాటు నానబెట్టేసేసి అందులో ఒక స్పూన్ శనగపిండి వేసి పట్టేసుకొని పోసేసామంటే కర్రీ ఆటోమేటిక్గా థిక్గా వచ్చేస్తుంది. చూడండి స్ట్రక్చరే మారిపోయింది. అదిగోండి, ఇందాకటికి ఇప్పటికి థిక్నెస్ వచ్చేసింది. ఒక 2 మినిట్స్ కుక్ చేసి మనం కొంచెం కొత్తిమీర వేసేస్తే కర్రీ అయితే అయిపోతుంది. చపాతీ అయితే రెడీ అయిపోయింది. కాల్ చేశాను, ఇక తినేద్దాం. వేడివేడిగా ఎలా ఉందో ఏంటో టేస్ట్ చూద్దాం. వీళ్ళెవరు టేస్ట్ చెప్పలే. ఎలా ఉందిరా పుష్కర్? ఏంటి 2 చాలండి, మరి వద్దు. ఏం కాదు, చాలు మీకు. ఎలా ఉంది టేస్ట్?
మంచిది వెళ్ళండి. ఓకే. మా వీధిలోకి ఐశ్వర్య వచ్చిందో అన్నట్టు మా వీధిలోకి వంట వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు. ఎవరినన్నా కూర్చోబెట్టి తిప్పుతారేమో మేబీ, అంటే అలాగా తీసుకొని వచ్చారండి. భలే ఎత్తుగా ఉంది. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, ఇక లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇప్పుడే మా వారు నాన్ వెజ్ తీసుకొని వచ్చారు. పాప హాస్టల్ నుంచి వచ్చింది కదా, పాప హాస్టల్లో వాళ్ళకి పెడతారు కానీ అంత బాగా పెట్టరండి. ఏదో ఒక 2 పీసెస్ వేస్తారు అంతే అనమాట. మళ్ళీ వెళ్ళినా కానీ వాళ్ళు ఏమంత వెయ్యరు అనమాట. సో అందుకనే తనకి ఇష్టం కదా అని చెప్పేసి తీసుకొని వచ్చారు. ఇప్పుడైతే కర్రీ చేయాలి, రైస్ ఉండాలి, కొన్ని గిన్నెలు ఉన్నాయి క్లీన్ చేయాలి. అబ్బబ్బబ్బబ్బా ఊహించుకుంటేనే ఏడుపు వచ్చేస్తుందండి. ఏం చేయాలి చెప్పండి, తప్పదు కదా, కానీ చెయ్యాలి, మనమే చేయాలి. ఇంకెవరు చేస్తారు చెప్పండి. నలుగురు ఉంటే పని అనిపిస్తుంది. మళ్ళీ వీళ్ళు ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు అనుకోండి, ఏం పని ఉండదు. పుష్కర్ స్కూల్కి వెళ్తాను, నేను ఇంట్లో ఉంటా. అప్పుడు ఖాళీ, అసలు ఏమన్నా పని ఉంటే బాగు అని ఆలోచిస్తూ ఉంటా. అప్పుడేం పని ఉండదు. ఇప్పుడేమో ఉన్నప్పుడు చేసుకోవాలి కదా, తప్పదు. సో చికెన్ తనకి ఫ్రై కావాలంది, గ్రేవీ కావాలంది. 2 టైప్స్ అయితే చేయాలి. అలాగే రైస్, ప్లెయిన్ రైస్ అయితే ఏం బాగుంటుంది అని చెప్పేసి కొంచెం బగారా రైస్ లాగా ప్లాన్ చేస్తున్నాను. మాకు నాన్ వెజ్ మస్ట్ అండ్ షుడ్ అయితే కాదు, వీక్లీ వన్స్ ఖచ్చితంగా సండే తినాలని ఏం లేదు. అలా అప్పుడప్పుడు 2 వీక్స్ 3 వీక్స్కి ఒకసారి అయితే తింటూ ఉంటాము. అంత పెద్ద మస్ట్ అండ్ షుడ్ తినాలి, సండే వచ్చిందంటే తేవాలి, వండాలి అలా ఏం లేదు. మంచిగా ప్రశాంతంగా ఏదైనా వెరైటీ చేసుకొని తినేస్తాం. ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేయాలి. మళ్ళీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చూపిస్తాను. అన్నీ అయిపోయిన తర్వాత కలుస్తాను. అంతవరకు బాయ్. ఎంత కష్టపడి చేసినా కానీ తినేవాళ్ళు రివ్యూ చెప్తేనే ఆ తృప్తి దొరికిద్ది. మన కష్టానికి తగ్గ ఫలితం అంటారు కదా, మన కష్టం అంతా మర్చిపోతాం వాళ్ళు బాగుందని చెప్తే, ఒక చిన్న మాట. సో అందుకనే మీ ఇంట్లో లేడీస్ ఎవరైనా కష్టపడి కుక్ చేస్తారు కదా, మీకోసం వాళ్ళ కోసం చిన్న కాంప్లిమెంట్ ఇవ్వండి అంతే. వాళ్ళు చాలా హ్యాపీగా అయిపోయి రేపటి నుంచి మీకు ఇంకా బాగా రుచిగా ఫుడ్ తయారు చేస్తారు. మీకోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తారు ప్రేమతో, రుచితో. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ, చికెన్ ఫ్రై, బగారా రైస్, ఇంకా మంచిగా సలాద్ అయితే కట్ చేసుకున్నాము. సలాద్ కింద పెరుగు కూడా ఉందన్నమాట. సో ఇవి మా స్పెషల్స్ ఈరోజు. అదిగోండి మా వాడికి నిమ్మకాయ కావాలంట, కట్ చేసుకొని వచ్చాడు. వాడు నిమ్మకాయ వేసుకొని తింటాడంట, అది సంగతి అనమాట. వాడికి కావాల్సిందైతే వాడు కట్ చేసుకుంటాడు. మనం ఏదని చెప్పామనుకోండి అస్సలు చేయడు. ఎలా ఉందో పిల్లలకి పెడదాం, వాళ్ళనే అడుగుదాం టేస్ట్ ఎలా ఉందో. వాళ్ళే కరెక్ట్ రివ్యూ ఇస్తారనమాట. మా వాడికి కొంచెం మనం నాన్ వెజ్ అలా వండామనుకోండి తొందరగా ఆకలేసేస్తుంది అనమాట. ఫ్లేవర్ కోసం వాడి కోసం మేమందరం కూడా ఇక తినాల్సి వస్తుంది. సో అందుకే ఫస్ట్ అయితే వాడికే పెడుతున్నాను అనమాట. కొంచెం ఫ్రై, కొంచెం గ్రేవీ, అలాగే విత్ సలాడ్ అనమాట. ఇదిగోండి వాడి ప్లేట్. ఇదిగోరా, టేస్ట్ ఎలా ఉందో చెప్పు ఇప్పుడు. సూపర్. నేనేమంటున్నా అంటే హోటల్ పెట్టమ్మా, మంచిగా నడుస్తుంది, ఫేమస్ అవుతావు. ఓకే పెడదాం ఫ్యూచర్లో. మార్నింగ్ చికెన్ చేశాను కాబట్టి నైట్ అయితే మల్టీగ్రెయిన్ చపాతీ అయితే చేశాను. ఈ విధంగా డిన్నర్ అయితే పూర్తి చేసుకున్నామండి. ఆ తర్వాత నేను ఇక్కడ వెజిటబుల్ కట్ చేస్తున్నాను. ఉల్లికాడలు తీసుకొని వచ్చాను, ఫ్రెష్గా కనిపిస్తే అవి కట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్లో మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.